సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు నిన్న మొన్ననే వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 11, వన్ ప్లస్ 11R ఈ యొక్క రెండు 5G మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. వన్ ప్లస్ 11R జనరల్ వన్ ప్లస్ 11 కేటగిరీ కిందికి వస్తుంది. వన్ ప్లస్ 11 5G, వన్ ప్లస్ 11 Pro కేటగిరీ కిందికి అయితే వస్తుంది అనమాట. ఈసారి ఈ రకంగా అయితే తీసుకొచ్చారు. ఎందుకు ఈ రకంగా తీసుకొచ్చారంటే ప్రో మోడల్స్ని రీప్లేస్ చేసి వన్ ప్లస్ ఫోల్డ్ అండ్ వన్ ప్లస్ ఫ్లిప్ ఈ యొక్క మొబైల్స్ అయితే వీళ్ళు సూన్ త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారు. మేబీ మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీలో రాబోయే అప్కమింగ్ వన్ ప్లస్ బ్రాండ్లో మీకు ఏమన్నా ఉందా అంటే ఒక ఫోల్డ్, ఒక ఫ్లిప్ అయితే ఉండబోతుంది శాంసంగ్ మొబైల్స్ లాగా. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో మ్యాటర్ అయితే అది కాదు. వన్ ప్లస్ 11లో మీకు మరొక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ముందుగా ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరికి అయితే కాదు, ఇది జస్ట్ కొత్త ఇన్నోవేషన్ అనమాట. కొత్త ఇన్నోవేషన్గా ఏదైతే మొబైల్స్ కొత్త ఫీచర్స్ తీసుకొస్తారో వాళ్ళు దానికి పేరు వన్ ప్లస్ కాన్సెప్ట్ మొబైల్స్ అని పెడుతూ ఉంటారు. జనరల్గా బ్రాండ్ని బట్టి యొక్క మొబైల్ అనేది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. వన్ ప్లస్ కాన్సెప్ట్లో వచ్చింది కాబట్టి వన్ ప్లస్ కాన్సెప్ట్, ఒకవేళ వివోలో వస్తే వివో కాన్సెప్ట్ మొబైల్, ఒకవేళ ఒప్పోలో వస్తే ఒప్పో కాన్సెప్ట్ మొబైల్, ఈ రకంగా అయితే తీసుకొస్తారు. జనరల్గా ఈ యొక్క కాన్సెప్ట్ మొబైల్ ఏంటి అనేది ముందుకైతే తెలుసుకుందాం. ముందుగా యొక్క పిక్చర్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇది మనకు వన్ ప్లస్ 11 స్లైట్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఈ రకంగా డిజైన్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ ఈ యొక్క లైన్స్ అయితే అబ్జర్వ్ చేయండి, మీకు కంప్లీట్గా బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి లైన్స్తో మనకు ఏదైతే ఈ యొక్క గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉందో నథింగ్ ఫోన్ 1లో అయితే చూసాము, అండ్ ఫ్యూచర్లో వన్ ప్లస్లో కూడా రాబోతుందని ఇంకా మనం దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ యొక్క వన్ ప్లస్ 11 5G కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఇలాంటి మొబైల్స్ వస్తున్నాయని వీళ్ళైతే మనకు కొంచెము క్లూ అయితే ఇస్తున్నారనమాట. హవెవర్ వీళ్ళు చూసినట్టయితే ఈ నెల మనకు 2023లో అది కూడా మీకు బార్సిలోనాలో పొద్దున 9 AM-కి 27న దీని యొక్క అఫీషియల్ లాంచ్ అంటే లాంచ్ కాదు, దీని యొక్క ఇన్నోవేషన్ అయితే ఉందన్నమాట. వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ అయితే వీళ్ళు రివీల్ చేస్తున్నారు. ఈ యొక్క బార్సిలోనా ఇన్నోవేషన్లో వీళ్ళు కొత్త ఫీచర్స్తో కొత్త కాన్సెప్ట్తో వీళ్ళైతే బయటికి తీసుకొని రాబోతున్నారు అనమాట. ఈ యొక్క మొబైల్స్ మనకు రియల్ టైంలో అయితే రాదు ప్రతి ఒక్క కన్స్యూమర్కి. జస్ట్ ఇది కాన్సెప్ట్ ఫోన్ అని అర్థం ఏమంటే ఫ్యూచర్లో ఇలాంటి మొబైల్స్ కూడా రాబోతున్నాయి, ఫ్యూచర్లో ఇలాంటి ఫీచర్స్తో కూడా మొబైల్స్ రాబోతున్నాయని వీళ్ళు ముందుగానే క్లూ ఇవ్వడాన్ని వీళ్ళు వన్ ప్లస్ కాన్సెప్ట్ ఇన్నోవేషన్ అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇది మనకు వన్ ప్లస్లోనే కాదు, చాలా బ్రాండ్స్లో అయితే ఉందన్నమాట. ఇది తెలిసిన వాళ్ళకి రొటీన్గానే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి కొంచెం అయితే ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏమంటే ముఖ్యంగా బ్యాక్ సైడ్ యొక్క లైటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క లైటింగ్తోనే తీసుకొని రాబోతున్నారు. ఫ్రంట్ సైడ్ ఏం లేదనేది వీళ్ళు పెద్దగా ప్రమోట్ అయితే చేయలేదు, కానీ బ్యాక్ సైడ్ ఎక్కువ డిజైన్ పరంగా వీళ్ళు ఎక్కువ ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ కూడా మీకు వన్ ప్లస్ 11 లాగా రౌండ్గానే ఉంది, కాకపోతే ఈ యొక్క బ్యాక్ సైడ్ లైటింగ్ మాత్రం కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. వీళ్ళు దీనికి మాత్రమే కాదు, రియల్మీ GT Neo 3 కూడా మనకు ఇండియాలో అయితే త్వరలో రాబోతుంది కదా, దాంట్లో కూడా మీకు స్క్వేర్ కాదు రెక్టాంగిల్ షేప్లో బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ పక్కనే ఈ యొక్క RGB లైటింగ్ అయితే అండ్ ఇప్పుడు వన్ ప్లస్ 11 కూడా అదే కేటగిరీలో వస్తుందని మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు అంతేకాక ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మొబైల్స్ లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు అని తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్స్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ ఎవరైనా అన్బాక్సింగ్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఈ యొక్క వన్ ప్లస్ 11 నుంచి ఇలాంటి బ్యాక్ సైడ్ కలర్ ఉన్న మొబైల్ మీరు తీసుకోవాలని ఆశపడుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. బై ద వే మీరు నాతో కనుక పర్సనల్గా